హలో నమస్తే. స్టార్ట్ అయింది జర్నీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పొద్దున్నే 5:30కేమో లేసాను. కథం ఇక చూసుకుంటే 5:30 నుండి వర్షము అసలు తగ్గట్లేదు. సరే అని చెప్పేసి 8 బాగా అవుతుంది ఇప్పటికీ. ఇక్కడ ఇలా తొక్కాల్సిన కిలోమీటర్లు 111, 112 ఏమో చూపెడతాయి. సో ఇక నేనైతే బయలుదేరిన. ఇక రోడ్ల మీద మొత్తం నీళ్ళే. ఇప్పుడే తగ్గింది, కానీ చలి ఇక మీకు తెలుసు చలికాలంలో వర్షం పడితే ఎంత బీభత్సంగా ఉంటుందో. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నాకు ఉన్నది. సో నేనైతే దగ్గర 2 అరటిపళ్ళు ఉండే, అవి తిని కొంచెం కాఫీ తాగేసి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం అయితే బయలుదేరాలి. 111.9 అంటే ఇక 112 చేసుకోండి అటో ఇటు. 112 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఇవాళ మనది. ఈ హిల్స్ అవి ఇవి అయితే బాగా వస్తున్నాయి. ఇవి రాకుంటే చాలా బాగుంటుందని చూస్తున్నా, కానీ ఇక తప్పేటట్లేదు. రాకుంటే మాత్రం 4 గంటల వరకు ఏరుతాము. ఇప్పుడు అయితే టైం అప్రాక్సిమేట్లీ 5:30కు అయితే ఏరుకుంటామని చెప్పి చెప్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నాఫెంగ్ కౌంటీ అనొచ్చు, దీన్ని గాన్చెంగ్ కౌంటీ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే దీని పేరు కొంచెం పలకడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఎందుకంటే అట్లా ఉంటాయి అన్నట్టు వీళ్ళ పేర్లు. సో దాని పేరు వచ్చేసి ఇంకెన్షన్. దీని స్పెల్లింగ్ YINKENGZHEN. జెడ్ ను ఇష్యూ అంటారు, ఇంకెన్షన్ అనాలి. ఇంకా నాకు పలకడానికి కూడా కొంచెం ప్రాబ్లమే. సో ఇక్కడ నుండి మన అక్కడ చెప్పా కదా MBBS చేస్తున్నారని చెప్పేసి, అయిపోయిందని చెప్పేసి. సో వాళ్ళని రీచ్ కావడానికి మనకు 224 కిలోమీటర్లు ఉంది. సో ఇవాళ రేపట్లో మనం రీచ్ అవ్వాలి. 2 రోజులలో 224. రేపు నైట్ రీచ్ అవుతున్నా లేదో తెలియదు. ఫ్రెండ్స్, మనం ఎక్కడ చూసినా ఒకటే హడావిడి, స్కూల్. పొద్దున అయితే స్కూల్ పిల్లలు స్కూల్లో వెళ్ళి ప్రతి తల్లిదండ్రులకు ప్రతి దగ్గర ఉండేది అదే. సో ఇది వచ్చేసి స్కూల్. ఆ స్కూల్ చూడండి, చిన్నపిల్లలందరినీ డ్రాప్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ఆగమాగం కార్లలో అక్కడిక్కడ వెళ్ళిపోతున్నారు. అండ్ స్కూల్ కూడా ఇక్కడ మొత్తం గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ అస్సలు ఉండవు. ఉన్నా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఓన్లీ వాళ్ళే చదువుతారంట. వీళ్ళు జస్ట్ 5,000 రూపాయలు ఏమో కడితే వీళ్ళకు స్కూల్ అయితే ఫ్రీ. అండ్ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లోకి ఇచ్చే అంత ప్రిఫరెన్స్ ప్రైవేట్ స్కూళ్ళకి అసలు ఇవ్వరు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఇంకా వీళ్ళకి ఇక రిచ్ అన్నట్టు. సో మనం చూస్తాంగా గవర్నమెంట్ జాబ్ లాగా వీళ్ళకి అలా అన్నట్టు. ఇది వచ్చేసి స్కూల్. సో ఇదంతా స్కూలే అన్నట్టు, ప్లే స్కూల్ చిన్న పిల్లలకి. అండ్ మరి ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్లో తెలియదు. ప్రైమరీ పిల్లలు అయితే కనబడుతున్నారు కాబట్టి అది ప్రైమరీ స్కూలే అయ్యి ఉంటుంది. అండ్ ఇంకా మనం స్కూల్ చూసుకుంటూ పోతున్నాం. అండ్ రోడ్లు కూడా ఉంటే స్కూల్ దగ్గర కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రాఫిక్ అంటే లైక్ పాటించడం కానీ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నాకు ఏ సిటీ కూడా మన హైదరాబాద్కి తగ్గినట్టు అయితే అనిపించట్లేదు. మీరే చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా. ఎక్కడ చూడు డెవలప్మెంట్. అండ్ చెత్త పడేయడాలు, మామూలుగా చెత్త కుండలు, రోడ్ల పైన పరుపులు, దిండ్లు, డంపింగ్ యార్డ్లు, మామూలుగా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే ఆడికెళ్ళి ఇట్లా చెత్త పవరాల కట్టి కింది ఇసిరేసుడు, లేకుంటే పక్కి ఇసిరేసుడు, అలాంటివి అయితే ఏం లేవు. ఆల్ అబౌట్ హ్యూమన్స్ అంటే మనం చేసే ఎర్రర్సే భూమి పైన, మిగతా వాళ్ళు ఏం చేయరు. మన ఇంట్లో ఎట్లా నీట్గా ఉంచుకుందాం అనుకుంటామో మన దేశాన్ని, మన పరిసరాలను కూడా అంతే నీట్గా ఉంచుకోవడానికోవడమే పరిశుభ్రత. ఇప్పుడు చూడండి, మనం పవిత్రంగా భావించే గంగా, యమున, చాలా నదులు అయితే ఉన్నాయి కదా, గోదావరి, కృష్ణ, ఇవన్నీ నదులు ఏం వెళ్తే అందులోకి వెళ్ళి మొత్తం చెత్త చెదారము, ప్యాంపర్లు, డైపర్లు, నాప్కిన్లు, అసలు ఏం వేయరు. అమ్మ తల్లిగా చూసి దాని మీద అంత వేస్తాం మనము, అంతగానో మొత్తం నదులు నిండిపోతా ఉంటాయి. సో అలాంటిది ఇంకా చూడండి, ఇక్కడ చాలా నదులు ఉన్నాయి. ఒక నదిలో నాకు ఒక ప్లాస్టిక్ కవర్ కూడా తేలుకుంటా కనబడలేదు. ఏమో నేను చూడని ప్లేసెస్ కూడా ఉంటాయి కావచ్చు, కానీ నాకు మాత్రం ఇప్పటికీ ఒక 40-50 సార్లు నదులు అయితే వచ్చినాయి, ప్రవహిస్తున్న నదులు. ఎక్కడ కూడా చూడలేదు. మీరు హార్డ్లీ, నేను సైక్లింగ్ చేస్తూ ఉన్నా కదా, మీరు చూస్తున్నారు కదా, హార్డ్లీ ఎక్కడ కూడా మీకు చెత్త అయితే కనబడ్డది అని అంటే ఇంకా అది ఇక నాకు తెలియదు. అలా అని చెప్పేసి నువ్వు ఆడిపోయి ఇండియాని అట్లా కాదు, ఇండియాని కించపరచట్లేదు, అలా అని మాట్లాడట్లేదు. నో మేము కూడా ఇండియన్నే కదా, చెప్తున్నా ఈ విధంగా ఉన్నారు. సో దేశం కాదు, దేశం అనేది అట్లనే ఉంటుంది, కానీ అందులో ఉన్న మనుషులే దాని యొక్క రూపురేఖలు మారుస్తూ ఉంటారు. అది మార్చకుండా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వియన్నా హోటల్ అంట, సూపర్ ఉంది. సో నైట్ గూగుల్లో వెదర్ చూడడమే మంచిదైంది, లేదనుకోండి పిచ్చోని అయిపోయేటోని చలికి. ఆ టెంట్ కాలిపోయిన దానికి ఇక వర్షం పడితే ఏం చేయాలో అర్థం కాక, ఎటురుకోవాలో అర్థం కాక చలికి ఆ టెంట్ అమ్మో దెబ్బకు డబ్బా అయిపోయేటోని నేను. మంచిదైంది. అండ్ ఇది వచ్చేసి మొత్తము మంచి ఫారెస్ట్ ఉంది. భలే ఉంది అది గుర్రం, అది లారీ మీద మీరు చూసిరా, ఏమో చూడే కావచ్చు. ఘాటి ఫ్రెండ్స్, మొత్తం ఘాటి. దెబ్బకి టీషర్ట్ ఇప్పేసిన, జాకెట్ ఇప్పేసిన, అంత వెచ్చ తొక్కి ఘాటి ఎక్కి చెమటలు పట్టేసింది. దరిద్రంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మనం చేరుకోవాల్సింది 101 కిలోమీటర్ ఉంది, కానీ ఒక్క దుకాణం లేదు, ఒక్క షాప్ లేదు. చేతులు ఫ్రీజ్ అయిపోతాయి రయ్యా.
సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఆ వెదర్ మొత్తం ఫాగీ ఉన్నది. ఆ కొండలన్నీ కూడా అటు సైడ్ కొంచెం వర్షం కూడా పడుతుంది. అండ్ అసలు దారుణంగా ఉంది. ఈ మొత్తం ఏమో ఇది ఘాటీ సెక్షన్ ఉంది. ఏంటిది అది? మనిషా? కట్టెలు కదులుతానే మనిషా జంతువా? ఇక్కడ ఆగడం కన్నా తొక్కడమే బెటర్. ఏమో కదులుతుంది చెట్లల్లో, ఇదేమో అడవి ఉంది, ఏమో అటు ఇటు అయింది అనుకో. వామ్మో లగెత్తురా సాము, అమ్మో లగెత్తడానికి కొండ ఎక్కడ కూడా రావట్లే. అమ్మా అమ్మో కాళ్ళు పిలుతుంది. లారీలు ఉన్నాయిలే, సైకిల్ పడేసి లారీ ఊరికి నేను అందుకుంటా కాదండి. అమ్మో అయ్యో బాబోయ్, కొండ పాడగాను ఎంత తొక్కినా పడతారు. తొక్కి నా కాళ్ళు 2 అరుగుతున్నాయి. ఎంత తొక్కింది మాయదారి కొండ. ఒడవదేమిటే కొండ ఒడవదేమిటే. అమ్మా నా కష్టం మీరేం చూస్తారు కానీ అటు చూడండి, అటు చూడండి ముందర మొత్తం ఫాగ్ సో నిండిపోయింది. చిని ఎంత చలినో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయినా కూడా ఈ చలికి నేను వెయిట్ లెట్స్ టేక్ ఎ బ్రీత్ దెన్ టాక్. కమా ఇగో ఈ ఊరి పేరు ఏందో ఉన్నో చూడురి. 44 కిలోమీటర్ల తర్వాత నింగుడు అట. మింగుడేం కాదు, ఇంకా నింగుడు అంట. నింగుడు అక్క గీడున్నావా? అక్క గీడ పని చేస్తుంది. చెత్త ఎత్తుకుంటానమ్మా? సరే ఎత్తుకో. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఘాటియో? చైనా అడవులలో రంజితాన్ వీడ్స్ రిపోర్టింగ్ సార్. మళ్ళీ వర్షం పడుతుంది దోస్తో. ఏం చేద్దాం, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది, తినేద్దాం. మీరు చూసుకుంటే నేను ఒక 18 కిలోమీటర్స్ తొక్కిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో చిన్న తుప్పర్లు పడుతున్నాయి. ఆల్రెడీ జాకెట్ తడిసింది. అండ్ ఇగో ఇది వాతావరణము ఇంత లైక్ కూల్గా ఉన్నది. అండ్ మొత్తం కూడా ఒక ఘాటీ సెక్షన్లో కొండ దగ్గర ఉన్నా నేను. అండ్ ఇక్కడ ఒకటి 20 కిలోమీటర్ల తర్వాత తినడానికి అయితే నాకు ఒకటి దొరికింది. ఏమున్నాయనంటే రైస్ ఇట్లా ఏం లేవు. నాకు దొరికింది వచ్చేసి ఏంటంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ టమాటోస్. అంటే ఇక టమాటా కోడిగుడ్డు కూర అనుకోరాదు, మీకు ఇడ్లీలలో రాళ్ళు వస్తాయి అంటారు కదా అట్లా. సో వీళ్ళందరితో కూర్చొని హాయ్ నీహా హాయ్. సో వీళ్ళందరితో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా హాయ్. సో ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నా, అందరితో ముచ్చట పెట్టుకుంటా అయితే ఇక తినాలి. ఇది చూడండి మీరు వీళ్ళు ఎట్లా చేస్తారు టమాటా కోడిగుడ్డుని. ఈ విధంగా ఉంటుంది. ఉప్పు ఉండదు, కారం ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉండదా తెలీదు నాకు. సో లెట్స్ ట్రై వన్స్. ఇటుకెళ్ళి తీస్తే బాగుంటుంది. ఏమో ఉన్నది ఓకే, బతకడానికి అయితే తినాలి, కానీ మన టేస్ట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దట్స్ ఇట్. అండ్ తినేద్దాం పట్టండి. దొరికిందే ఆనిముత్యం అంతే. రోడ్ అంతా బురద అయింది. చలి ఎట్లా పెడుతుందంటే అమ్మా దేవుడా.
ఇంత చలి, చేతులు వణికిపోతున్నాయి. అండ్ ఇక్కడ మీకు ట్రక్స్ కనబడుతున్నాయి కదా, ట్రక్స్. సో వాటిలలో లైక్ భార్య భర్తలు ఇద్దరు పని చేస్తారు. అంటే భర్తతోటి భార్య కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు మొత్తం జర్నీ మొత్తం చేస్తూ ఉంటారు. అండ్ చాలా ప్రొఫెషనల్గా కనబడతారు మీకు చూసుకుంటే. వీళ్ళు ట్రక్ డ్రైవర్లా అన్నట్టు కనబడుతుంది. చాలా నీట్గా ఉంటారు. మళ్ళీ అదేంటో ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది. అండ్ ఇంకా వీళ్ళు మొత్తం బయటని వాళ్ళు వండుకునుడు, ట్రక్కులు వండుకునుడు, గ్యాసులు పెట్టుకొని పక్క కాపుకొని వండుకునుడు లాంటివి ఏమి ఉండట్లేదు ఇక్కడ. డైరెక్ట్ కూడా మొత్తం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హోటల్స్ ఆపేసి హోటల్స్లో తింటున్నారు. ఇక వీళ్ళు మామూలుగానే బయట తింటారు. ఇక లారీలలో ఇక వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు అంటే మ్యాక్సిమం బయటనే, అన్ని పూటలు బయటనే తింటారు వీళ్ళు. సో క్రేజీ కదా, చాలా బాగుంది. కానీ చిన్న చిన్న తుప్పూర్లు, చిన్న చిన్న చినుకులతోటి నా చేతులు మొత్తము గజ గజ ఉనికిపోతున్నాయి. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. వామ్మో, నా వల్ల కాదురా బాబోయ్ చలి. బాబోయ్, వామ్మో బ్రిడ్జ్ ఊతాంద్రా, ఆజాము. నా కాలు కూడా లేతలేవరు. ఇది కూడా తడిసింది రాజాము. దారుణమైన చలి ఉన్నది ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా నేనైతే కవర్ చేసుకున్నా. లేకుంటే మన వల్ల కాదు అసలుకి. అయ్యా బాబోయ్, ఈ మాత్రం వేళ్ళు బయటకు కనబడుతున్నాయి, ఇవి కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. సో ఇట్లా నేను సైక్లింగ్ చేసుకుంటూ పోతా ఉంటే వీ కెన్ టేక్ ఏ పిక్చర్. యా షూర్. సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే ఇతను నడుచుకుంటూ పోతున్నాడు. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మనం కలిసిన అతను ఉన్నాడు కదా, సో అతను దగ్గర 2000 మైల్స్ నడిచిండంట. 1 మైల్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్స్. 2000 అంటే చూసుకోండి మీరు, 3000 కిలోమీటర్లు నడిచిండంట బై వాకింగ్. అతను వెళ్తున్నాడు. సో నాలాంటి వాళ్ళు ఉంటారు, నాకన్నా పిచ్చి నా కొడుకులు ఉంటారు, నాకన్నా ఎరినా కొడుకులు కూడా ఉంటారు. నేనే అనుకోవచ్చు పిచ్చి, నాకు మించిన పిచ్చి చాలామందికి ఉంటుంది. సో అసలు గ్రేట్ కదా. ఇక ఇప్పుడే కన్వర్జేషన్ అయితే వీచార్లో వేసుకుంటున్నాం. ఇక ఇతనే బాయ్ బాయ్ వీచార్లో చాట్ చేస్తాను. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ, నాకు అది రాదు, నీకు ఇది రాదు. హాయ్. ఓ వాట్ ఈస్ దిస్? 这是我之前我养了2只猫，装猫后面它们跑了，然后这现在装我水呀、什么日常。I don't know ఏం మాట్లాడతాను.你骑了多远啊？సైక్లిస్ట్ కదా, సో నాకైతే ఒకటి అది ఇచ్చిండు. ఏమి ఇచ్చిండంటే ఆరెంజ్ ఇచ్చాడు.哦，好的好的。ఆరెంజ్ ఇచ్చాడు, నేను ఒకటి చాక్లెట్ ఇచ్చాను. నైస్ టు మీట్ యూ. OK OK，拜拜。బాయ్ బాయ్. అదే ముచ్చట. సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పెట్రోల్ పంప్లో ఆగిన, వాటర్ కోసం అయితే ఆగితే వాటర్ కూడా నింపుకున్న పెట్రోల్ పంప్లో. ఇక్కడ ఒక ముసలావిడ ఉండే, ఆమె ఏం చేసిందంటే నాకు జస్ట్ ఇగో 4 ఆరెంజెస్ ఇచ్చింది. పెద్ద ఆరెంజెస్ ఇవి, ఇంత రెడ్గా ఎంత బాగున్నాయి అసలుకి. ఏం చెప్పాలి, అట్లా బయటికి పోయింది, వచ్చి ఇవి 4 తెచ్చి ఇచ్చింది. హిందూదా హిందూ. థ్యాంక్ యూ. షీషి. సో ఇవి ముచ్చట, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అందరూ. నేనే అదృష్టం చేసుకున్నా. అమ్మా
థ్యాంక్ యూ. అమ్మా టూ మచ్ ఫ్రెండ్స్, చాలా టూ మచ్ అంటే టూ మచ్. లారీ వాళ్ళు చూసిర్రు అది ఎంత హైటో చూసిర్రు వాళ్ళు. ఆపిండు లారీ పక్కకి, వన్ వే అయినా కూడా. ఇగో డ్రింక్ ఇచ్చిపోతున్నాడు. పిచ్చ హైట్ అది. అమ్మా వద్ద నుండి ఇవే ఘాటి సెక్షన్స్. కాళ్ళు పుండ్లు అయినట్టు అయినాయి కాళ్ళు. ఇంకా 40 కిలోమీటర్లు ఉన్నాయి. ఇట్లా 85 ఎక్కిన ఇప్పటికి. కమాన్, మీకు నమ్మకం కలగకుండా ఒక్కసారి చూడండి. అమ్మా